మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. బేసిక్ గా మీరు క్యారెక్టర్ ఇలా ఎంచుకోవడం బట్టా లేకపోతే చిన్నప్పటి నుంచే ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయా? ఏదండి అబ్బాయి నేను చెప్పే కదా చాలా షై అండి బాబు. నేను చాలా ఇంట్రోవర్ట్, కామ్ కిడ్, కన్ఫ్యూజ్డ్ కానీ కామే. ఎలా ఉండేదంటే అండి, ఇప్పుడు కొంతమంది పని చేయడానికి రచ్చ చేసేవాళ్ళు, నేను చేసేసేవాడిని చెప్పబెట్టకుండా. అది మంచిగా చెడా. సో ఐ వాజ్ వెరీ కామ్. సో పెద్ద గొడవలు అవన్నీ ఏం లేవండి. కాకపోతే కొంచెం ఇంటర్మీడియట్ వచ్చే టైంకి కొంచెం విజయవాడ ఇవన్నీ కొంచెం ఎడ్జ్ లో ఉంటాయండి. ఆ విజయవాడ ప్లేస్ మీకు. సో దానివల్ల ఏంటంటే డాడీ ఎందుకో, ప్లస్ డాడీ ట్రాన్స్ఫర్స్ కారణంగా కానీ హైదరాబాద్ రావడం జరిగింది. ఆయన జాబ్ రీత్యా రకరకాల ప్లేసులు తిరిగారు కదా? అవునండి. తిరుపతి, నెల్లూరు, విజయవాడ, నాగ్పూర్, నాసిక్, మధ్యలో కొంత కాఠ్మండు, నేపాల్ అవి కూడా ఉన్నాయండి. అంటే ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ లో వెళ్ళిపోయాను. నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళిపోయాం. తీసుకొని అదో ఫేజ్. అక్కడ 2-3 నెలలు ఏంటండి విచిత్రం ఆ టైంలో. అసలు ఇప్పుడు ఆలోచిస్తే నవ్వు వస్తుంది ఎందుకేంటని. బట్ కానీ మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్. ట్రావెలింగ్ కన్నా ఇంకేమి నేర్చుకోవడానికి ఇంకేం ఉండదు ఎడ్యుకేషన్ మీకు. అసలు చదవాల్సిన పని లేదు. అలా చిన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యి లిటిల్ ఏజ్ లో మీరు చేసిన తప్పే ఉంది? మేజర్గా ఏం లేదండి. ఇప్పుడు కాఠ్మండు లాంటి ప్లేస్ కి, నేపాల్ కి వెన్ యూఆర్ 19 నువ్వు మీ ఫ్రెండ్ కలిసి ఇంట్లో డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం తప్పు కదా? తప్పేగా. వెళ్ళిపోయి అక్కడ 2-3 నెలలు ఉండి చివరికి ఇది లేక రిటర్న్ రావడం ఎలాగో, ఇంక కూర్చోాలిగా ఇంట్లో గుర్తొస్తారు అమ్మ నాన్న అందరూ కూడా. ఒక హోటల్లో పనిచేసి ఇంకో నెల డిషెస్ వాష్ చేసి మళ్ళీ బస్ టికెట్ డబ్బులు పట్టుకురావడం అవసరమా చెప్పండి? తప్పుగా ఏంటండి అది? సో దీస్ థింగ్స్ డూ హ్యాపెన్ అండ్ లైఫ్ లో. సో ఇట్ ఆల్ హ్యాపెన్ విత్ మీ. సో ఆ టైంలో నాకు ఎక్కడో అప్పుడు ఫస్ట్ నుంచి కూడా మంచు, మౌంటైన్ పీక్స్, ఆ మంచు పర్వతాలు అన్ని ఇంట్రెస్ట్ వెళ్ళిపోయాను. సో నేను అనుకున్నవి చేశాను ఆ టైంలో. అన్ని తప్పే. రైట్ అని ఎవరంటారంటే అన్ని తప్పే. సో ఆ ఏజ్ లో ఏమన్నా లవ్ అఫైర్స్ అదేం లేదండి. ఏం లేవండి. సో ఓన్లీ నా వైఫ్ ఇప్పుడు ఫస్ట్ లవ్, పెళ్లి కూడా చేసుకున్నాను. సో మధ్య అసలు ఇంత కన్ఫ్యూజన్ మధ్య అది ఎక్కడ ఉంటుందండి ఇంకా అసలు. తర్వాత ఎక్కడ నేను సెటిల్ అయ్యి కొంచెం నాకు సినిమాలో స్టార్ట్ అయిన తర్వాత శ్వేత అంతేనండి. ఇంకా వేరే లవ్ మ్యారేజ్. సో కామన్ ఫ్రెండ్స్ పరిచయం. సో లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంకంతేనండి. ఫస్ట్ ఆది సమాజ్లో చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంటి పెద్దలు అందరూ లవ్ కమ్ అరేంజ్ అనుకోవచ్చు. అందరూ ఓకే అనుకోని మళ్ళీ పెళ్లి చేశారు. సో అలా ఫస్ట్ అంగీకరించలేదు. అసలు అంగీకరించారా, కొంచెం ప్రెషర్ పెడితే ఒప్పుకునే వాళ్ళేమో అది కూడా ట్రై చేయలేదండి. నేను ఒకసారి చెప్పాను ఇలా ఉందని. యాజ్ యూజువల్ నేను చేసుకోటే వెళ్ళాడు. అదేనండి. దీస్ ఆర్ ద ఎలా ఉంటాయంటండి ఇవన్నీ. మళ్ళీ మనిషి పర్సనాలిటీ అది. డెసిషన్స్ అదే ఫాస్ట్ గా తీసుకుంటాను, మళ్ళీ తర్వాత కన్విన్స్ చేసుకుంటాను. సో ఇది. సో సిస్టర్ ఒకళ్ళు కదా? అవునా, యంగర్ సిస్టర్. ఆస్ట్రేలియాలో ఉంటారు. సో సెటిల్డ్, హ్యాపీగా, జాబ్స్ బాగా, 2 పిల్లలు. మీ ప్రొఫెషన్ లో కెరీర్ లీడ్ చేస్తూనే వైఫ్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తూ తీసుకురావడం రియల్లీ గ్రేట్. అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. తనకి ఫస్ట్ నుంచి కూడా ఎక్కడో బ్యూటీ పేజెంట్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉండేది, నాతో అంటూ ఉండేది. సో ఎందువల్ల అనగానే తర్వాత మ్యారేజ్ వల్ల కానీ అది కానీ ఇప్పుడు వేరే రెస్పాన్సిబిలిటీస్, మీ ప్రయారిటీస్ మారుతుంటాయిగా. సో ఆ రకంగా తను 2 పిల్లలు పుట్టి వాళ్ళు దీనికి అప్బ్రింగింగ్ పాపం అక్కడ టైం ఇది ఎప్పుడైతే మిస్సెస్ ఇండియా అనేది వచ్చిందో షీ ఇలాంటి హ్యాపీగా చేయి, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ అన్బిలీవబుల్ ఏంటంటే అండి, షీ లాస్ట్ అరౌండ్ 24 to 25 kgs ఇన్ మ్యాటర్ ఆఫ్ 6-7 months. దట్స్ అన్బిలీవబుల్. మీకు పోస్ట్ డెలివరీ తీయడం అనేది చాలా విల్ పవర్ ఉండాలి. నేను అదే అంటుంటాను, నీ దాంట్లో ఒక 10-15% నాకు ఉంటే బాగుండని. ఐ స్టార్టెడ్ నౌ. ఇప్పుడు మొదలు పెట్టుకున్నాను వర్కౌట్. సో ఉంటే బాగుండేది అంటాను. తన విల్ పవర్ కానీ అతను కానీ షీఈస్ వెరీ స్ట్రాంగ్ సోల్. అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అనుకుందంటే చేస్తుంది. యా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ యాక్చువల్లీ. ఫాదర్ ఏం చేస్తుంది? డాడీ లిక్కర్ ట్రేడ్ లో ఉండేవాళ్ళండి. డాడీ లిక్కర్ ట్రేడ్ లో జాబ్స్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అది విజయమాల్య గ్రూప్ కొంతకాలం. సో సారథి గారు అని విజయవాడ లిక్కర్ ట్రేడ్, మొత్తం లిక్కర్ ట్రేడ్ ఆయన. దానికి సంబంధించిన జాబే స్టేట్ ఇన్ఛార్జ్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఎలా ఉండేదండి మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ రాజమౌళి గారు? నాకు నేర్పించారండి. ఒక్కొక్క క్లోజ్అప్ సై కానీ ఛత్రపతి కానీ అంటే ఇప్పుడు వర్క్ విత్ ద బెస్ట్ టెక్నీషియన్ ఆఫ్ ఇండియా. నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆలోచిస్తే. నా
నేను చేసిన సినిమాల్లో రాజమౌళి గారి సినిమాలో 4 ఉన్నాయంటే నేను బాంబేలో 24 సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళతో అన్నాను, అక్కడ ఏడీస్ వాళ్ళ బాంబే వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇలా రాజమౌళి గారి సినిమాలు చేశాను నేను, పలానా విక్రమ్ రాథోడ్ అది అన్ని చేశానంటే జేమ్స్ క్యామరూన్ ఆఫ్ ఇండియా ఆయన అని చెప్పి అన్నారు. దట్స్ బాంబేలో మీకు ఒక తెలుగు యాక్టర్, అక్కడ బాంబే ఏడీస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యష్ రాజ్, ఆ ఏడీస్ వాళ్ళందరూ కూడా సమ్మన్ టాకింగ్ అబౌట్ రాజమౌళి అంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. బీయింగ్ తెలుగు గాయ ఆంధ్ర నుంచి వచ్చి మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఐ ఫెల్ట్ రియల్లీ ప్రౌడ్ అండ్ యూనో అసలు ఆ పదమే నాకు అసలు భలే అనిపించింది. ఈ విలన్ కేటగిరీ చేస్తున్న టైంలో ఏ రోజైనా సరే ప్రమాదం జనరల్ గా ఎవరికైనా ఎదురవుతూనే ఉంటాయి. మీకు ఏ సెట్ లో ఎలాంటి ప్రమాదం ఎదురైంది? నాకు ఈ రోప్ కట్ అయిపోయిందండి ఒకసారి, షోల్డర్ మీద పడిపోయాను. నాకు అంటే కరెక్ట్ దేశముద్ర అనుకుంటా, దేశముద్ర టైంలో రోప్ కట్ అయిపోయి దీని మీద పడిపోయాను నేను. ఇక్కడ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉందండి నాకు. ఓకే, అంటే సాకెట్ లో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఒకటి ఉంది, ఈ రైట్ లెగ్మెంట్ పోయి, సో ఇవన్నీ తగిలేయండి, డబ్బులు తగిలినాయి ఇక్కడ షూటింగ్ లో. నెగిటివ్ రోల్స్ కదా, తప్పదు. రోప్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు ఇంకా తగ్గాయండి, ఇప్పుడు ఇంకా అంత ఫుల్ ఫ్లెడ్జ్ ఫైట్స్ ఎవరు అంటే ఫుల్ ఫ్లెడ్జ్ చేయట్లేదు, తగ్గాయి. డెఫినెట్ గా ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి కానీ మాస్ ఫిల్మ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అప్పుడు అన్ని ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ కదండి, ఇప్పుడన్నా కొంచెం జోనర్స్ మారాయి. అప్పుడు అదే పని సార్, కూలి పని మీకు అసలు అంత ఏదో విలన్లకి ఒక 10 అవును ఒక రేప్ సీన్ ఇది, తర్వాత రేపు కూడా దాటామండి మేము. లక్కీలీ రేపులు కూడా ఎక్కువగా జరగలేదు కానీ తర్వాత ఈ ఫైట్స్ అన్ని 20 రోజులు 30 రోజులు అలా జరిగాయి. ఇప్పుడు అసలు అన్ని రోజులు ఫైట్స్ కూడా చేయట్లేదు, చేస్తున్నారు కానీ ఎక్కడో ఎక్స్ట్రాడినరీగా ఆ సిచ్యువేషన్ అన్ని కుదిరితే తప్పితే అన్ని రోజులు ఉండట్లేదు, అన్ని చేయట్లేదు. సో లక్ మా ఫేజ్ అసలు చాలా దారుణంగా ఉండేదండి, అసలు రోపులేసి అటు ఇటు లాగేయడమే ఆ మూల నుంచి ఈ మూలకి. మీరు వెరీ షై అన్నారు కదా, మరి ఇలాంటి రొమాంటిక్ సీన్స్ వస్తాయి, రేప్ సీన్స్, మీరు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? ఒక సినిమా చేశానండి, మహాలక్ష్మి అని శ్రీహరి గారి సినిమా, విజయన్ మాస్టర్ డైరెక్టర్. ఎవరో మోడల్ రేప్ సీన్ ఆ సినిమాలో, అది మలయాళం రీమేక్. రేప్ సీన్ అయితే ఎవరో ఒక అమ్మాయికి చెప్పలేదు రేప్ సీన్ జరుగుతుందని. చెప్పకపోతే సరే విజయన్ మాస్టర్ ఏమో రెడీ స్టార్ట్ యాక్షన్ అని, యాక్షన్ ఏంటి సార్ అన్నది మాస్టర్తో. లేదమ్మా ఏమంటే చెప్పలేదండి, చెప్పాలి కదా కనీసం, చెప్పలేదు, చాలా అన్యాయం సార్ ఇది అని చెప్పలే. ఏడవటం మొదలు పెట్టేసింది. నేను నా వల్ల కాదని నేను చేయను, ఇదేం గొడవ సార్ నాకు, నేనే ఈ రేపు ఇది ఈ గొడవలో నేనుంటే ఏడుస్తుంది సార్, ఏదో చెప్పండి సార్ అని. చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ అది, అసలు అది ఏంటండి అది. ఆన్ స్క్రీన్ సమ్ థింగ్స్ ఆర్ రియల్లీ ఆక్వర్డ్, మీకు చాలా ఎంబరాసింగ్ గా చాలా చిరాగ్గా ఉంటాయి యాక్చువల్ గా, చూసే వాళ్ళకి ఏదో ఇది అనిపిస్తుంది కానీ ఎక్కడ 100 మంది యూనిట్ మెంబర్స్ లైట్లు వేసుకొని చాలా చిరాగ్గా ఉంటుంది అసలు ఏంటి. లక్కీలీ నాకు ఎక్కువ రేపులు గీపులు చేయాల్సిన అవసరం పడలేదు ఎప్పుడు కూడా, హ్యాపీ.